ఈ సహోదరులు, యేసుక్రీస్తు ముందుకు ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. బోధకుడా, వ్యభిచారంలో పట్టబడినటువంటి ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి మోషే ధర్మశాస్త్రంలో ఉంది కదా, మరి నువ్వేం అనుకుంటున్నావు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు ఎదుట పెట్టి చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ప్రతి ఒక్కడు కూడా రాళ్ళు తీశారు. వేసి కొట్టి చంపేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కడి చేతిలో రాళ్ళు ఉన్నాయి. అందరికున్న ఒకే ఒక ఆలోచన ఏంటి తెలుసా? తప్పులెన్నువాడు తన తప్పులు ఎరుగడు అనే ఒక మాట ఉంది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అని చెప్పి ఆమెలో ఉన్న తప్పునైతే వాళ్ళు పట్టుకున్నారు, కానీ వీళ్ళ తప్పులు మాత్రం పట్టుకోరట. వీళ్ళ తప్పుల గురించి వాళ్ళు ఆలోచించరట. అందరూ కలిసి రాయి తీసుకొని చంపేద్దామని చెప్పి వచ్చేశారు. బోధకుడా, వ్యభిచారంలో పట్టబడింది, రాళ్ళుతో కొట్టి చంపాలి, నువ్వేమంటావు? యేసుక్రీస్తు అట ఏమి మాట్లాడట్లా. బోధకుడా, నీతోనే మాట్లాడుతున్నావు. వ్యభిచారంలో పట్టబడింది. వ్యభిచారం ఒకళ్ళే చేస్తారా, ఇద్దరు కలిసి చేస్తారా? ఇద్దరు కలిసి చేయాలి. మరి ఇద్దరు కలిసి చేస్తే ఈమె ఎందుకు పట్టబడింది, అతన్ని ఎందుకు పట్టుకోవాలా? వాడు వీళ్ళల్లో ఒకడై ఉంటాడు. వాడు ఏ పరిసయ్యుడో, ఏ ధర్మశాస్త్రోపదేశకుడో, ఏ సద్దుకయ్యుడో, ఏ శాస్త్రో, ఏ అధికారో అయి ఉంటాడు. వాడు మనోడని చెప్పేసి పాపం వాడిని వదిలేశారు. ఈ అభాగ్యురాలను తీసుకొచ్చేసి ముందు పెట్టి నిలబెట్టేశారు. చెప్పో, రాళ్లతో పెట్టి కొట్టి చంపేద్దామా? దొరికిపోయిందండి. మరి వాడు దొరకలా. మరి వీళ్ళు రాళ్ళు పట్టుకుని కొట్టడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తట నేల మీద లేకపోతే అక్కడ ఏదో రాస్తున్నాడట, చేత్తో రాస్తున్నాడట. వాళ్ళు యేసయ్య రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారు. మీలో తప్పు చేయని వాడెవడో మొదట రాయి వేయండి అన్నాడు. తప్పు చేయని వాడెవడు, పాపం చేయని వాడెవడు? పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు ప్రతి ఒక్కడు కూడా ఏం చేశాడట? ఆ రాళ్ళని వదిలిపడేశారు. కారణం చెప్పమంటారా? అక్కడ సమాజంలో రెండు రకాల ప్రజలు ఉన్నారు. ఒకరేమో దొరికిన పాపి, మిగతా వాళ్ళేమో దొరకని పాపులు. ఈరోజు సమాజంలో కూడా రెండు తెగలు, దొరికినోళ్ళు, దొరకనోళ్ళు. అంతే. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరుడా, నా ప్రశ్న ఏమిటంటే, నువ్వు దొరికిన పాపిష్టోడివా, దొరకకుండా తిరుగుతున్న దొరలాగా తిరుగుతున్న దుర్మార్గుడివా? అసలు ఎవరు నువ్వు? ఒక్కసారి ఆలోచించు. మీలో పాపము చెయ్యని వాడు ఆమె మీద రాయి వేయండి అని అంటే పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు ఆ రాళ్ళు అలా పడేసి కాముగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కడు కూడా ధైర్యం చేయలేకపోయాడు ఆమె మీద రాయి వేయడానికి. అప్పుడు యేసు ఆమెను చూసి, అమ్మా, ఒక వేశ్యను చూసి యేసు ఏమని పిలిచాడో తెలుసా అండి? అమ్మా. ఎంతో ప్రేమ కలిగిన వాడండి. తన జీవితంలో బహుశా వేశ్యగా తన జీవితాన్ని ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ప్రేమగా పలకరించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండి ఉండకపోవచ్చు. ఎందుకని? తన జీవితంలో చేస్తున్న పాపాన్ని బట్టి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీ భార్యే నీతో ప్రేమగా మాట్లాడలేదా? నీ భర్తే నీతో ప్రేమగా మాట్లాడలేదా? నువ్వు కన్న బిడ్డలే నీతో ప్రేమగా మాట్లాడలేదా? నీ బిడ్డలే నీతో ప్రేమగా మాట్లాడలేదా? కారణం ఏమిటి? నువ్వు తాగుబోతాడు అని. కారణం ఏమిటి? నువ్వు తిరుగుబోతుదానివని. కారణం ఏమిటి? నువ్వు చదువులో ఫెయిల్ అయిపోయావని. కారణం ఏమిటి? ఉద్యోగము సద్యోగము లేదని, కుటుంబాన్ని పోషించలేకపోతున్నావని. నీ ఇంటి వాళ్ళే నీతో మర్యాదగా మాట్లాడలేదా? ప్రేమగా మాట్లాడలేదా? పైపెచ్చు నిన్ను చూసి చేదరించుకుంటున్నారా? చీకొడుతున్నారా? మాటి మాటికి నీ మీద చిరాకు పడుతున్నారా? అందరి చేత నువ్వు ద్వేషించబడి, అందరి చేత నువ్వు దూషించబడి, వెలివేయబడి
ఒంటరితనంతో అల్లాడిపోతున్నావా? అయితే విను, ఈ లోకంలో నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేకపోయినా, ఈ లోకంలో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా, ఒక వాస్తవాన్ని చెప్తా. నిన్ను ఎంతమంది ద్వేషించినా, ఎంతమంది దూషించినా, ఎంతమంది నిన్ను కొట్టడానికి మీదకు వచ్చినా, కొట్టినా నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ కూడా ఆమెను చంపడానికి వచ్చారండి, అందరూ కూడా ఆమెను పాతేయడానికి వచ్చారండి, అందరూ కూడా కొట్టడానికి వచ్చారండి. వ్యభిచారే అని ముద్ర వేసి నలుగురి మధ్య నిలబెట్టేశారండి. సిగ్గుతో, అవమానంతో ఆ స్త్రీ తలదించుకొని నిలబడిపోయిందండి. అటువంటి స్త్రీని చూసి యేసయ్య ఏమని పిలిచాడో తెలుసా? అమ్మా, నిన్నెవ్వరూ శిక్షించలేదా? ఆ స్త్రీ అంటుంది, లేదు ప్రభువా, ఎవ్వరూ నా మీద రాయి వేయలేదు. ఎవరు రాయి వేయగలరో చెప్పండి? పాపము చెయ్యని వాడు మాత్రమే రాయి వేయగలడు, మాత్రమే చంపగలడు. ఇప్పుడు అక్కడ మీలో పాపము చేయని వాడు ఎవడో ఆ మీద రాయేయండి అన్నాడు కదా. ఇప్పుడు అక్కడ ఎవరున్నారో తెలుసా? యేసయ్య ఉన్నాడు. ఆయనలో పాపం ఉందా? లేదు. ఇప్పుడు ఎవరు శిక్షించగలరు? ఒక యేసుక్రీస్తే శిక్షించగలడు. శిక్షించాడా? లేదండి. మరేం చేశాడు? క్షమించేశాడండి. కారణం తెలుసా? దొరికిపోయింది కాబట్టి. అర్థమైంది మీకేమైనా? దొరికిపోయింది కాబట్టి ఏం చేశాడు? యేసు క్షమించేశాడు. అమ్మా, నేను నిన్ను శిక్షించను. సహోదరి సహోదరులు, మళ్ళా చెప్తున్నా, ఆ సమాజం దొరికినటువంటి స్త్రీని ఏం చేయాలని ఆశపడ్డారు? రాళ్లతో కొట్టి చంపాలని ఆశపడ్డారు. దొరికిపోయిన దొంగ కావచ్చు, దొరికిపోయినటువంటి మోసగాడు కావచ్చు, దొరికిపోయిన వేష కావచ్చు, చట్టం ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. కానీ నా ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? నువ్వు ఎంత పాపిష్టివాడివైనా, పాపిష్టి దానివైనా, నువ్వు గనుక ఆయనకు దొరికావు అని అంటే ఆయన నిన్ను శిక్షించడు. మరేం చేస్తాడు? క్షమించేస్తాడు. ఎందుకు శిక్షించడు అని అంటే కారణం చెప్పమంటారా? ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం, పాపము చేస్తున్న మనిషిని తనకు రాబోతున్న శిక్ష నుండి విడిపించాలి, తనకు రాబోతున్న శిక్ష నుండి తప్పించాలి అని ఒకే ఒక్క ఉద్దేశంతో యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఫలితంగా మనిషి చేసిన ప్రతి తప్పును బట్టి, మనిషికి రావాల్సిన ప్రతి శిక్షను తాను భరించడానికి తీర్మానం తీసుకున్నాడు. అమ్మా, నేను శిక్షించను తల్లి, క్షమించేస్తున్నా అన్నాడు. కారణం తెలుసా? ఆ శిక్ష నా మీదే వేసుకుంటున్నా. ఎవరి మీద? నా మీదే వేసుకుంటున్నా. ఆ రోజు యేసుక్రీస్తు ఆమెకు రావాల్సిన మరణ శిక్షను తప్పించిన కారణం ఏమిటంటే ఆ స్థానంలో తాను మరణించబోతున్నాడు కాబట్టి. సహోదరి సహోదరులు, అలా మరణించడానికే, మరణ శిక్షను భరించటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసయ్యా, నన్ను ప్రాణంగా ప్రేమించావు, నా కోసమే ఈ లోకానికి ఏతించావు, నాకు రావలసిన శిక్ష అంతా నీ మీద వేసుకున్నావు, నన్ను క్షమించయ్యా, నూతన హృదయాన్ని దయచేయి నాయనా, నీ బిడ్డగా నీ వలె జీవించే నీ మనస్సు నాకు దయచేయి, ప్రతి దినము నీతిగా యథార్థంగా జీవించగలిగిన హృదయాన్ని అనుగ్రహించు. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ
రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.